నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి అమ్మవారి దేవస్థానాల్లో శోభాయమానంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవాలు, అమ్మవార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు, పలుచోట్ల అన్నప్రసాద వితరణలు. గుంటూరులో 17వ తేదీ నుండి 2 రోజుల పాటు జరిగే సిపిఐ మహాసభల్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన నాయకులు గోడ పత్రిక ఆవిష్కరించిన సిపిఐ నాయకులు చెరుగుపల్లి సింగారావు, మద్దినేని కిరణ్ బాబు. శ్రావణ మాసం అందున 2వ శుక్రవారం ముఖ్యమైన పండుగ అమ్మవారి వరలక్ష్మి వ్రతం. మహిళలకు శుభాన్నిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారి దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి గుడికి విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 2వ శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఇంతేకాకుండా అమ్మవారికి భక్తి ప్రపత్తులతో భక్తులు నిర్వహించే వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల పర్యవేక్షణలో జరిగాయి. శ్రీ దండిస్వామి మఠానుబంధము శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 3వ వారమైనటువంటి పౌర్ణమి ముందు వచ్చే 3వ వారము. ఈరోజు వరలక్ష్మి అవతారం సందర్భంగా శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ముందు సహస్రనామార్చన కార్యక్రమం, శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం 1 గంటకు పూర్తవుతుంది. 1 గంటకు పూర్తవుతుంది. సహస్రనామార్చన కార్యక్రమం పూర్తయిన తర్వాత హారతి కార్యక్రమము, తీర్థప్రసాదాలు వితరణ జరుగుతుంది. భక్తవాసులను విచ్చేసి ఈ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాత్రి 9 గంటలకు తెనాలిలోని ది కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 24వ సర్వసభ్య సమావేశం 10వ తేదీ ఉదయం 10 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుందని చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అభివృద్ధి, సేవకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 215 కోట్ల పెట్టుబడితో ముందుకు సాగి ఈ సంవత్సరం 600 కోట్ల టర్నోవర్తో వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ సంస్థ ద్వారా మార్టిగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్ వంటి సేవల్ని వినియోగదారులకు అందించిందని తెలిపారు. ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశానికి కస్టమర్లు, శ్రేయోభిలాషులు హాజరై తగు సూచన ఇవ్వాల్సిందిగా డిఎల్ కాంతారావు కోరారు. ఈ సమావేశంలో సొసైటీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అదే సందర్భంగా 24-25 సంవత్సరాల కాలానికి జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలు జనరల్ బాడీలో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. 24-25 సంవత్సరం ఆర్థిక లావాదేవీలు రేపు 10వ తారీఖున జరిగేటటువంటి జనరల్ బాడీ మీటింగ్లో సబ్మిట్ చేస్తాం. ఇది జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 10/8/2025 ఆదివారం ఉదయం 10ంటికి మొదలవుద్ది. అది కూడా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది. అయితే మా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అయితే 10 గంటలకి ఖచ్చితంగా 10 గంటలకి మాయల్ ఫకీరు సంఘు కార్యక్రమం దాన్ని ఏర్పాటు చేశాం. మాయల్ ఫకీరు సంఘు అంటే అదొక సీన్ అన్నమాట. ఆ సీను అందులో మాయల్ ఫకీర్గా మొగిలి పువ్వు వెంకట సుబ్బయ్య గారు ప్రదర్శిస్తున్నాడు. అట్లాగే రత్నశ్రీ, డాక్టర్ రత్నశ్రీ, ఆమె కడప నివాసి, ఆమె సంఘుగా నటిస్తూ ఉంది. అది 1 గంట సేపు ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమం 1 గంట సేపు ఉంటుంది. 10 నుంచి 11 తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మొదలవుతుంది. జనరల్ బాడీ మీటింగ్లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే సర్వసభ్య సమావేశం 10/8/25 అనగా ఆదివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ఈ పండుగ వాతావరణానికి అందరూ శ్రేయోభిలాషులు, సభ్యులందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. వీటికి భోజనాలు కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేరువేరుగా ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు కూడా చేయవలసిందిగా. 10/8
2025 ఆదివారం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 24వ సర్వసభ్య సమావేశానికి అందరినీ బ్యాంక్ కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరినీ కూడా ఈ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా చైర్మన్ గారు బ్యాంక్ అభివృద్ధి గురించి, మరి డైరెక్టర్లు, పాలకవర్గం ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ దినదిన అభివృద్ధి చెందిస్తూ ఈరోజు 600 కోట్ల రూపాయలు టర్నోవర్కి వ్యాపారం పెంచగలిగాం. అది గర్వంగా అందరూ గౌరవపడాల్సినటువంటి విషయం. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను పురస్కరించుకుని రాఖీల కొనుగోలుదారులతో పట్టణంలో సందడి నెలకొంది. కొత్త ధనంగా వచ్చే రాఖీలపై యువతులు ఎక్కువగా మక్కువ చూపారు. రాఖీలు అమ్మే షాపులు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. అన్నా చెల్లెల ఆత్మీయ అనురాగాలకు ప్రతీకగా నిలిచే మధురమైన పండుగ రక్షాబంధన్. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకుని తెనాలి పట్టణంలో రాఖీలు విక్రయించే షాపుల్లో యువతుల సందడి నెలకొంది. స్థానిక గాంధీ చౌక్లో వెలిసిన రాఖీ షాపుల్లో వివిధ డిజైన్లతో, కొత్త హంగులతో వచ్చిన రాఖీలను ప్రదర్శనకు ఉంచారు. చిన్నవాళ్ల నుండి పెద్దల వరకు కూడా రాఖీలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు అర్ధచాతుర్యస్య వ్రత దీక్ష మహోత్సవాలు, హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్న నేపథ్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ భక్తులతో చేయించారు. స్థానిక గంగనమ్మపేటలోని తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్న అర్ధచాతుర్యస్య వ్రత దీక్ష అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 30వ రోజు నిర్వహించారు. ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తులతో స్వామీజీ చేయించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతను బాలస్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, రాబూరి సుబ్బారావు, ముద్దా భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు మహిళలు అధికంగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్తాధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం భక్తుల యొక్క అభిష్టాల మేర కొరకు తెనాలిలోనే అర్ధచాతుర్మాస్య దీక్ష వ్రతం చేయాలని సంకల్పం చేశారు. నేటికి మాసమైనది. మొన్న పౌర్ణమి నాడు ప్రారంభం చేశాము. అలాగే ఈరోజు రాత్రిగల పౌర్ణమి ఈరోజు వచ్చింది. నెల రోజుల నుంచి ఈ హనుమాన్ చాలీసా అఖండ పారాయణము చాలా వైభవపేతంగా జరుగుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద పౌర్ణమి వరకు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం, చాతుర్మాస్య వ్రతము విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి విశేషంగా పంచామృత స్థపన తిరుమంజనం, విశేష రజిత సువర్ణ లేపిత పుష్పార్చన కార్యక్రమం అమ్మవారికి చేయటం జరిగింది. మనకి ఈ శ్రావణ మాసంలో హరిహరాదులు, అలాగే గౌరీ
మహాలక్ష్మి ఆరాధన విశేషము. అలాగే విష్ణు ఆరాధన ఏమిటి అంటే ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కార్యక్రమం వస్తుంది. ఆ కృష్ణాష్టమి సందర్భంగా మన ఈ చాతుర్మాస్య వ్రతపీఠంలో సుమారు 400 రకాల ప్రసాదాలు స్వామికి ఆరగింపు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తాదులు పాల్గొల్సిందిగా తెలియజేస్తున్నాము. 16వ తారీఖు ఈ నెల శనివారం నాడు కృష్ణాష్టమి వేడుకలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. గంగానంపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస వర్షదీక్షా మహోత్సవాల్లో హనుమాన్ చాలీసా 60 రోజుల కార్యక్రమంలో ఇవాళ 30వ రోజు. ఇవాళ ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతము, వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ ఇవన్నీ కూడా స్వామి ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతని స్వామీజీ గారు తెలియపరిచారు. అందరూ కూడా వచ్చేసి హనుమాన్ చాలీసా ప్రతిరోజు వచ్చి కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. గుంటూరులో ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే గుంటూరు జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను సిపిఐ తెనాలి నియోజకవర్గ పట్టణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సభలను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 17, 18వ తేదీల్లో గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా ముందు కొనసాగుతారని చెరుకుమల్లి సింగారావు అన్నారు. రానున్న నూతన నాయకత్వానికి ముందుగా తెనాలి నియోజకవర్గం సంబంధించి ప్రత్యేకమైన విప్లవ అభినందనాలు తెలియజేస్తున్నామని తెలిపారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈనాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, 100 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడిన ఏకైక పార్టీగా గుర్తింపు పొందిందని తెలిపారు. కుల పీడన, ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఈ మహాసభలకు తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మేధావులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ, తెనాలి నియోజకవర్గం సహాయక కార్యదర్శి తుంగ బాలస్వామి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లి ముంతా శివరామకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పొట్లు రవి, పండు తదితరులు పాల్గొన్నారు. 100 ఏళ్ళు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి 18వ తేదీ వరకు గుంటూరులో జిల్లా మహాసభలో, జిల్లా 20వ మహాసభలో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దేశంలో దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా దాదాపు భారత స్వతంత్ర పోరాటం నుంచి ఈ రోజు వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం అజేయంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో అనేక భూస్వామ్య వ్యవస్థల నుండి, దోపిడీదారుల నుండి, పారిశ్రామికవేత్తల నుండి, బడా పారిశ్రామికవేత్తల నుంచి కూడా పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. ఈ దేశంలో ఎంపీలుగా, కేంద్ర హోంమంత్రులుగా అనేక పదవులు మేము నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ 100 ఏళ్ళలో ఈ దేశ సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, దేశ ప్రగతికి, జాతీయ ఐక్యతకి నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేసింది. అనేక త్యాగాలు, అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందిని కోల్పోవడం జరిగింది. దేశంలో దేశ ప్రగతికి, జాతీయ ఐక్యతకి విభూతం కలిగినప్పుడు కూడా అనేక మంది అమరవీరులు తమ త్యాగాలను నిర్వహించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈరోజు ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తూ 100 సంవత్సరాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
తెనాలిలోని చెంచుపేటలో గల అమరావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో పుణ్య దంపతులు పాల్గొని కుంకుమ పూజలు, అర్చనలు చేశారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ నిర్వహణ కమిటీ గడ్డిపాటి పుష్పకుమారి, తుమ్మల సత్యనారాయణ, దేవ భక్తులు ఉమా మహేశ్వరరావు, కిక్కుయి చిన్న కృష్ణారెడ్డిలు పర్యవేక్షించారు. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి విహారాత్మయ్యి కొన్ని క్షేత్రాలు వెంట తిరుగుతారు. ఇబ్బంది కనుక మా శరీరం నుంచి వచ్చేటువంటి ఏదో ఒక రూపంలో నీ ఉండొచ్చు అని చెప్పి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం కనుక భక్తులు వేలాదిగా పాల్గొని అమరావతి బ్లాక్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగు కార్యక్రమంలో సుహాసినులు తమ వంతు అర్చనాది కార్యక్రమాలు చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. జై శ్రీమన్నారాయణ. తుమ్మల సత్యనారాయణ ప్రెసిడెంటు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి ట్రెజరరు, పుష్పకుమారి, నేను ఉమామహేశ్వరరావు. జై శ్రీమన్నారాయణ. తెనాలిలోని శివాజీ చౌక్లో గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానంలో శ్రావణ శుక్రవారం శోభ వెళ్లి విరిసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పట్లాగానే ప్రతి నెల 2వ శుక్రవారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమాన్ని గుమ్మడి రమేష్ నేతృత్వంలో చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రు శ్రీనివాసరావు, కందిపి సీతారామయ్య, నక్క వెంకటేశ్వర్లు, ఆవుల కోటయ్య తదితరులు ఉన్నారు. ముందుగా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు శివాజీ బొమ్మ సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో 2వ శుక్రవారం జరుగుద్ది. అదిగాక ఈ శుక్రవారం అత్యంత పవిత్రమైన, హిందువులకు పవిత్రమైన దినం శ్రావణ శుక్రవారం వ్రతం, 2వ శుక్రవారం. ఈ శుక్రవారాల్లో భోజనాలు పెట్టడం ఈ యొక్క మా అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. ఇట్లాంటి మంచి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవడానికి శక్తిని ఆ దేవత ప్రసాదించాలని చెప్పి, అన్నదానం చాలా గొప్పదానం, అన్నదానం చాలా గొప్పదానం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మన శివాజీ చౌక్లోని మన కాళీమాత దేవస్థానం గుడి సందర్భంగా ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమానికి అశేష జనాలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయటంలో ఈ కాళీమాత దేవస్థాన సభ్యులు కానీ, దాతలు కానీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అన్నదానాలు చేయటం వలన ఎంతో కొంతమందికి మనం ఒకరు పూటన్నా మనం ప్రజలకి అన్నదానం చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కాళీమాతకి మరోసారి అమ్మవారిని కొలుచుకుంటూ ప్రజలకి తెనాలిలోని రజక పార్క్ వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని రజక పార్క్ వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దావులూరి పద్మావతి పర్యవేక్షణలో వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి అలంకారంలో భక్తులకి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఉదయం శ్రీ విశాలాక్షి డాల్మిల్ మురళీ గారిచే అమ్మవారికి వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు కాతులు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలి అమ్మవారి దేవస్థానాల్లో శోభాయమానంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవాలు, అమ్మవార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు, పలుచోట్ల అన్నప్రసాద వితరణలు. గుంటూరులో 17వ తేదీ నుండి 2 రోజుల పాటు జరిగే సిపిఐ మహాసభల్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన నాయకులు గోడ పత్రిక ఆవిష్కరించిన సిపిఐ నాయకులు చెరుగుపల్లి సింగారావు, మద్దినేని కిరణ్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.